హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారైతే పెన్షన్కి సంబంధించి 4,000 రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం గత 3 నెలల నుంచి 1వ తేదీనే 4,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త విషయం అయితే వస్తుంది. అది మనం కానీ చూసినట్లయితే ఎవరైతే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొత్త పెన్షన్లకు అప్లై చేసి వారికి అర్హత ఉండి వారైతే అప్రూవల్ కూడా పొంది మీకు పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చి ఇంకా పెన్షన్ అందుకోకుండా ఉన్నారో వారికైతే ఒక సంతోషకరమైన విషయాన్ని అయితే అందించారు. వచ్చే నెల అంటే అక్టోబర్ నెల 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు నుండి వారికి పెన్షన్లను అందిస్తారు అని అయితే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మనకి తెలియజేశారు. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఎవరికైతే ఇప్పటికే అర్హత ఉండి ఇప్పటి వరకు వారు పెన్షన్కి అప్లై చేసుకోలేదు, వారికి కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కానీ అయినట్లయితే వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల మధ్యలో నుండి అంటే సెప్టెంబర్ 2వ వారం లేదా 3వ వారం నుంచి అవకాశం కల్పించడానికి అవకాశాలు ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అదేవిధంగా మనం యూట్యూబ్లో కానీ చూసినట్లయితే చాలా వీడియోస్లో కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అని చెప్పి చూపిస్తున్నారు. మీరు ఇటువంటివి నమ్మద్దు. ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం అయితే కొత్తగా పెన్షన్ విధానానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్లికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. అవన్నీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్స్ మాత్రమే. దీనికి గాను ఇంకా మనకి ఎటువంటి విధానం అయితే రాలేదు. అప్లై చేసుకోవడానికి కూడా మేము అవకాశాన్ని కల్పిస్తాము అని అయితే అయ్యన్న పాత్రుడు గారు తెలియజేశారు. ఇది సెప్టెంబర్ మధ్యలో నుంచి జరగచ్చు. మనకి అక్టోబర్ చివరి నాటికి పెన్షన్లు అయితే కొత్తగా కూడా ఇస్తాము అని అయితే మాకు తెలియజేశారు. అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెన్షన్లు పొంది వారికి అనర్హులుగా ఉన్నారో వారికి కూడా పెన్షన్లు తొలగించడానికి అవకాశం ఉంది అని అయితే మంత్రి గారు మనకు తెలియజేశారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.